అసలు పూరి జగన్నాథ స్వామి రథయాత్ర ప్రతి సంవత్సరం ఎందుకు చేస్తారు మీకు తెలుసా? లాస్ట్ వీడియోలో ఇంద్రధన్యుడు గుడిలో విగ్రహాలను ప్రతిష్ఠించాడు అని చెప్పాను కదా. అతని భక్తిని మెచ్చి జగన్నాథస్వామి దర్శనమిచ్చి నీకు ఏం వరం కావాలో కోరుకో నేను తీరుస్తాను అని అన్నాడు. అప్పుడు ఇంద్రధన్యుడు, స్వామి నాకొక కోరిక ఉంది, అది నెరవేర్చండి. నాకు పిల్లలు పుట్టకుండా నా వంశాన్ని ఆపేయండి. ఎందుకంటే భవిష్యత్తులో ఈ ఆలయం నాది అని, నీకు గాని నీ భక్తులకు గాని మధ్యలో ఎవ్వరూ రాకూడదు అని కోరుకుంటాడు. ఆ రాజు భార్య అయిన గుండీచ అక్కడే ఉండి ఇది అంతా వింటుంది. ఆమె చాలా బాధపడుతుంది. జగన్నాథుడి దగ్గరికి వెళ్ళి, తండ్రి నాకు ఇంక పిల్లలు పుట్టే భాగ్యం లేదా అని బాధపడుతుంది. అప్పుడు జగన్నాథుడు వచ్చి, అమ్మా నేను మరియు నా అన్న బలరామ, నా చెల్లి సుభద్ర నీకు పిల్లలుగా ఉండి ప్రతి సంవత్సరం నీ దగ్గరికి వచ్చి ఉంటాము. మేము అందరము నీ పిల్లలుగా భావిస్తాము అని వరం ఇస్తాడు. అందుకే ప్రతి సంవత్సరం జగన్నాథుడు ఆలయం నుంచి హుండీచ ఆలయానికి వెళ్తాడు. ఆమె చేసినవి అన్నీ తిని ఆమెను సంతోషపరిచి మళ్ళీ తిరిగి ఆలయానికి వచ్చేస్తాడు. అందుకే ప్రతి సంవత్సరం జగన్నాథుడి రథయాత్ర అనేది జరుగుతుంది. మీకు జగన్నాథ స్వామి అంటే ఇష్టమేనా? అయితే జై జగన్నాథ అని కామెంట్ చేయండి. ఫాలో లెర్నింగ్ లూప్స్.